హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మళ్ళీ బూమ్ మొదలైంది. ఎస్, ముఖ్యంగా ఈస్ట్ హైదరాబాద్. ఎస్, ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే వెస్ట్ హైదరాబాద్, కానీ ఇప్పుడు లుక్ ఈస్ట్. అందరూ ఈస్ట్ వైపే చూస్తున్నారు, ఎందుకంటే వెస్ట్ అయిపోయింది, అక్కడ సేల్స్ మొత్తం కంప్లీటెడ్. ఇక మిగిలిందల్లా ఇప్పుడు ఈస్ట్. మరి ఎందుకు ఈస్ట్ ఇంత ఇంపార్టెంట్ అంటే, వరంగల్ త్వరలో కాబోయే రెండో రాజధాని ఈ తెలంగాణ రాష్ట్రానికి అనే టాక్ బలంగా నడుస్తున్న నేపథ్యంలో ఈ యొక్క హైదరాబాద్ వరంగల్ గ్రోత్ కారిడార్ ఏదైతే హైవే ఉందో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో సంచలనం. ప్రతి ప్రాజెక్ట్ ఇక్కడ సంచలనం సృష్టిస్తున్న తరుణంలో మీకు ఇవాళ ఒక గొప్ప ప్రాజెక్ట్ను పరిచయం చేయబోతున్నాను. ఎందుకు గొప్ప అంటే మీరు వినండి సౌండ్. వెహికల్ రోడ్డు మీద వెళ్ళే వెహికల్ సౌండ్స్ అవి. నడుచుకుంటూ రావచ్చు ఇక్కడికి. హైవేకి జస్ట్ 2-3 మినిట్స్ దూరంలో అఖండ ప్రాపర్టీస్ వారి ఇంద్రప్రస్థ ఈ ప్రాజెక్ట్. వీళ్ళు ఇచ్చే ఆఫర్స్ కానీ, వీళ్ళు పెడుతున్న ఎమ్యూనిటీస్ కానీ మామూలు కాదు. ఇంకా బెస్ట్ ఏంటంటే ప్రైస్. వీళ్ళు ఇస్తున్న ప్రైస్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి ఆ విశేషాలు ఏంటో ఇవాళ మనం ఇంద్రప్రస్థకే వచ్చాము. ఇక్కడ సేల్స్ డైరెక్టర్ శ్యామరావు గారు మనతో ఉన్నారు, అలాగే చైర్మన్ గారితో కూడా మాట్లాడదాం. ముందుగా మన ఈ అఖండ ప్రాపర్టీ సేల్స్ డైరెక్టర్ వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? అవునా అండి, సూపర్. ఏంటి సార్ ఇంత గొప్ప ప్రాజెక్ట్ చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు, ఏంటి అన్న ప్రాబ్లమా? అలా ఏం లేదండి, మంచి అంటే ప్రైమ్ లొకేషన్. పెళ్లి కొడుకు కట్నం వద్దు అంటే డౌట్ పడతారు, ఇతనికి ఏదో లోపం ఉందేమో అని. అవును, ఇంత గొప్ప ప్రాజెక్ట్ ఇంత తక్కువ ప్రైస్లో ఎలా ఇస్తున్నారు? ఇది అంటే కొన్ని ప్రాజెక్టులు హైప్ చేసి చూపిస్తాయి, కానీ మనం అలా కాదు. ఏదుందో అక్యురేట్గా కస్టమర్కు మన ప్రొడక్ట్ ఇలానే ఉంటుంది, ఇంతే ప్రైస్ ఉంటుంది. ఓకే, సో మంచి ప్రైమ్ ప్రొడక్ట్ మనం కస్టమర్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా మనం. సూపర్. ఎందుకంటే హైవే నడుచుకుంటూ వచ్చేంత దూరంలో ఉన్నా కూడా ఎస్ పెద్దగా మీరు పెట్టలేదు. ఏంటి ప్రైస్ డీటెయిల్స్ చెప్పండి మీ నోట్లోంచి. ఇది డిటిసిపి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఓకే, ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఓ వెరీ గుడ్. దీంట్లో 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి. ఇది 12 acres లేఅవుట్ అండి. ఓకే, దీంట్లో 171 ప్లాట్స్ ఉంటాయి. ఈ వెంచర్ లో ఎమ్యూనిటీస్ మీరు చూశారు ఇందాక, స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్ కానీ, తర్వాత పార్క్స్ కానీ, ఇవన్నీ మీరు ఎమ్యూనిటీస్ అన్ని చూస్తారు. ఇంకా చాలా ఉన్నాయి ఎమ్యూనిటీస్. అవును, అంటే ఒక కస్టమర్ వరంగల్ హైవే మీదకి వచ్చాడు అంటే ఇక్కడ ఎందుకు కొనాలి అంటే దాదాపు 21-22 ఎమ్యూనిటీస్ ఏదో ప్రొవైడ్ చేస్తున్నట్టు విన్నాను నేను. నిజమేనా? అవునండి. ఏంటి అవన్నీ? దీంట్లో వాలీబాల్ ఉందండి, తర్వాత ఇండోర్ గేమ్ పిల్లలు ఆడుకునేది ఉంది, తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉంది. ఓకే, ప్లస్ చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి. మీరు ఒకసారి మీరు చూసి లైవ్ చూపిద్దాం. అందరికి ప్రేక్షకులు ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి అన్ని చూపిద్దాం. రైట్. సో మీ కంపెనీ ఎస్విఎస్ ఇంద్రప్రస్థ ప్రస్థానం ఏంటి అసలు? మీ అఖండ ప్రాపర్టీస్ నాకు తెలిసి ఈ మధ్య కాలంలో బాగా ఎక్కడ చూసినా కూడా ఈ అఖండ ప్రాపర్టీస్ పేరే వినబడుతుంది. ఎవరు, ఏంటి, ఎక్కడ ఇదంతా? కంపెనీ స్టార్ట్ చేసి మేము అరౌండ్ 5 years అవుతుందండి. సిస్టర్ గ్రూప్ కంపెనీ మాది. ఇది అఖండ ప్రాపర్టీస్ అరౌండ్ 100 days కంప్లీట్ అయింది. ఓ వావ్, సూపర్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి డిటిసిపి రేరా అప్రూవ్డ్ తోటి 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ప్లస్ మార్ట్గేజ్ రిలీజ్ ప్రాజెక్ట్. ఓకే, ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్, చాలా తక్కువ, 13,000 per square yard అండి. హైవే బిట్ ఇంత తక్కువ రావడానికి నేను చూడలే అసలు. అవును, వండర్ఫుల్. చాలా తక్కువ ప్రైస్, జస్ట్ వాకబుల్, కూతవేడు దూరంలో ఉందండి. అవును. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలని మీరు అడిగారు కాబట్టి, సో యాదగిరిగుట్ట అరౌండ్ హార్డ్లీ 4 kilometers. యాదాద్రి ఇటు భువనగిరి పోర్ట్ ఇప్పుడు రోప్ వే అవుతుంది, అది కూడా 5 kilometers. ఓకే, ట్రిపుల్ కూడా మనకు 4.5 kilometers మధ్యలోనే వస్తుంది. ఓకే, ఇటు ఓఆర్ఆర్ కూడా పెద్దగా డిస్టెన్స్ ఏం లేదనుకుంటా. ఓఆర్ఆర్ కూడా ఇప్పుడు మన కొంత రోడ్ వర్క్ నడుస్తుంది కదండి, అది కంప్లీట్ అయితే కరెక్ట్ గా మనం ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి 1/2 hour లో రీచ్ అవ్వచ్చు అండి. ఓకే, ప్లస్ వరంగల్ హైవే ఇప్పుడు రానున్న సెకండ్ క్యాపిటల్ మీరు అన్నట్టుగా సెకండ్ క్యాపిటల్ అవుతుంది. తర్వాత త్వరలో ఎయిర్పోర్ట్ కూడా ఇనాగ్రేషన్ వర్క్ అనౌన్స్ చేశాక ఒక్కసారిగా యాక్చువల్గా ఇంకా రేట్లు పెరగాలి. బహుశా మీరు మీకు ఆ న్యూస్ తెలియదేమో అనుకున్నా నేను. అంటే రేట్లు పెంచకపోతే ఇంకా తెలియలేదేమో అనుకున్నాను. ప్లస్ మీరు నిన్ననే మీరు చూసుంటారు, నూతన పాలక మండలి, యాదాద్రి నూతన పాలక మండలి దేవస్థానం స్టార్ట్ చేసింది. అది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత ఫండింగ్ చేస్తుంది డెవలప్మెంట్, తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత ఫండ్ చేస్తుంది డెవలప్మెంట్. అవును. సో యాదాద్రిలో కూతవేడు అంటే 4 kilometers దూరంలో ఉంది కాబట్టి మంచి డెవలప్మెంట్ అవకాశం ఎక్కువ ఉన్నది. సో ఇన్వెస్ట్మెంట్ కు
బెస్ట్ ప్లేస్, తర్వాత తక్కువ ప్రైస్లో ఇన్వెస్ట్ చేసుకుని మంచి ప్లేస్. సూపర్. ఇంతే కాదు, ఇంకా బోల్డ్ అండ్ ఆఫర్స్ ఉన్నాయి. వీళ్ళ చైర్మన్ అనిల్ కుమార్ చౌదరి గారితో చెప్పిద్దాం. అంటే మామూలుగా లేవు ఆఫర్స్. గోల్డ్ కాయిన్స్ అంటున్నారు, నెల నెల అద్దె అంటున్నారు, పోస్ట్ డేటెడ్ చెక్స్ అంటున్నారు. మరి ఆ ఆఫర్స్ అన్నీ ఏంటో ఒక్కసారి వాళ్ళ చైర్మన్ గారితో మాట్లాడదాం. ఓకేనా, మీ చైర్మన్ గారి దగ్గరికి వెళ్దామా? రండి. థ్యాంక్ యూ బ్రదర్. యా, మా చైర్మన్ ఓ హాయ్ సార్. హాయ్ అనిల్ గారు హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, ఫైన్. మీరు ఎలా వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. థాంక్యూ. నేను అంటే మీరు తీసుకోబోతున్నారని నాకు ఒక 3 months బ్యాకే శ్యామ్ తీసుకొచ్చి చూపించారు నాకు. 3 months కదా. correct. సో మేము వచ్చి చూసాము. అప్పుడే అనుకున్నా ఇంత వండర్ఫుల్ ప్రాజెక్ట్ ఎలా ఉండిపోయింది అబ్బా ఇలా అని. సో మీకు రావాలని రాసి పెట్టున్నట్టుంది. Yes, yes, sir. సో వండర్ఫుల్ కంటెంట్ తో స్టార్ట్ చేసాం. సూపర్, కంగ్రాచులేషన్స్. థాంక్యూ. మంచి ప్రాజెక్ట్, చాలా బాగుంది. మీరు ఇచ్చిన ఆఫర్స్ కానీ అవి కూడా చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి. Correct. సార్ ఒక విషయం చెప్పండి. అంటే ఇప్పుడు ఈస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటున్నారు, లుక్ ఈస్ట్ అంటున్నారు, మొత్తం వ్యవహారం అంతా ఈస్ట్ లోనే కనబడుతుంది. సో మార్కెటింగ్ లో ఒక 10 ఏళ్ళ అనుభవం మీది, ఎలా చూస్తారు దీన్ని? సో ఈస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండి. Of సో course. చాలా మంది ప్లాట్ చూసేటప్పుడు కూడా అవును. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈస్టే చూస్తాం. అవును. సో మనం ఒక గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఈస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఎప్పుడు 365 days బిజినెస్ ఉంటుంది, 365 days గ్రోత్ ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ కి ఒక గుడ్ ఆపర్చునిటీ. రైట్. అంటే మొన్నటి దాకా వరంగల్ హైవే అంటే పెద్ద బజ్ ఉండేది కాదు, సడన్ గా ఈ బజ్ ఎట్లా మొదలైంది సార్? సో యాక్చువల్ గా ఈస్ట్ వరంగల్ అవికి ఎప్పుడు బజ్ ఉండదండి. బట్ ఏంటంటే పాజిటివ్ థింగ్స్ ఉంటాయి. అవును, ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా ఎయిమ్స్ ఒకటి ఓపెన్ అయింది. కరెక్ట్. అండ్ యాదాద్రి టెంపుల్ కూడా వెరీ రీసెంట్లీ సో మచ్ ఆఫ్ ఫండ్ సెంట్రల్ అండ్ స్టేట్ ఎస్, ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేశారు. అండ్ యాజ్ వెల్ యాజ్ వంగపల్లి వరకు మన నియర్ బై సైట్ వరకు కూడా MMTS శాంక్షన్ అయింది. అండ్ హైవే ఎక్స్పెన్షన్ ఉంది. అండ్ వరంగల్ ఎయిర్పోర్ట్, చెప్పుకుంటూ పోతే సో మెనీ థింగ్స్. మామూలుగా లేదు. అండ్ బై గాడ్ గ్రేస్ లక్కీగా సెకండ్ క్యాపిటల్ చేస్తే వరంగల్. ఇంకా అసలు That is ఇది ఇక నిజంగా మీరు ఎప్పుడు దీన్ని గోల్డ్ మైన్ అంటారు కదా, Yeah, నిజంగానే always. గోల్డ్ మైన్ అయిపోతుంది. గోల్డ్ మైన్ లో మంది డైమండ్ మైన్ సైట్ డైమండ్. ఓకే, సో ఆల్వేస్ మనం ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో 100% గుడ్ రిటర్న్స్ రావడానికి. ఎప్పుడు ఇస్తారు రిటర్న్స్? సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ 1000 days లో డబుల్ చేయాలనేది మా ఓ మై గాడ్, 1000 days లో 1000 days అంటే 3 years. 3 years లో డబుల్. బ్యాంకు కూడా 7 years పడుతుంది డబుల్ 8.5 years కావాలి. అండి. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు 8.5 years, దాంట్లో TDS డిడక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. అచ్చా, ఓకే. సో ఇక్కడ 1000 days లో డబుల్ అవడానికి ఏమేమి స్కోప్ ఉన్న డెవలప్మెంట్స్ అన్ని చేస్తున్నాం. ఓ వీకెండ్ హోమ్ కన్స్ట్రక్షన్ కానీ, స్విమ్మింగ్ పూల్ యాక్టివేషన్ కానీ, యాంపీ థియేటర్ కానీ, 24 hours సెక్యూరిటీ కానీ, ఓకే 24 hours మెయింటెనెన్స్ కానీ. ఓకే. సో ఇవన్నీ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా మనకి గ్రోత్. ఒకవేళ ఈ లోపే కనుక రాజధాని ప్రకటిస్తే అనిల్ గారిని పట్టుకోవడం మా వల్ల కాదేమో. ఇక్కడ మన ప్లాట్లు అమ్మేస్తాం. అదే. సో ప్లాట్ ఓనర్స్ ని పట్టుకోలేం. అదే, ఎక్కడ ఉన్నారు సార్ అని మనం సెర్చ్ కానీ మీరు ఏదో పెట్టారు ఏంటంటే ఒకవేళ 3 years లో కాగానే మేమే బైబ్యాక్ చేస్తామని ఒకటి మంచి మెలక పెట్టుకున్నారు. అంటే మీరు ఉంటారు ఇక్కడే. జనరల్ గా ఏంటంటే ఇక్కడ మనం ఈ ప్రాజెక్ట్ లో 10 years ఇక్కడే ఉంటామండి. ఓకే. ఎందుకు 10 years ఉంటామంటే అది కూడా 3 years తర్వాత ఎప్పుడైనా సేల్ చేసుకోవాలంటే వీఆర్ ఫ్రంట్ ఎండ్ లో మనం ఉంటాం. ఓకే. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ లో కన్స్ట్రక్షన్స్ చేసి దాన్ని వీకెండ్ హోమ్ లాగా డెవలప్ చేస్తూ ఓకే. ఎవరైనా వచ్చి స్టే చేస్తే వాళ్ళకి కంప్లీట్ సెక్యూరిటీ కానీ, ఓకే. వాళ్ళకి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్, ఫుడ్, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఓకే. అవన్నీ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయబోతున్నాం. సో అంటే మినీ రిసార్ట్ లాగా ఉంటుందా సార్? అంటే మినీ రిసార్ట్ కన్నా ఎక్కువ డెవలప్మెంట్. మినీ రిసార్ట్ అనకూడదు, ఓ రిసార్ట్ థీమ్, వీకెండ్ హోమ్, ఓకే. ఆల్ కైండ్ ఆఫ్. ఇంకా Okay. మనం ఒక బ్యూటిఫుల్ వీకెండ్ హోమ్ ప్రాజెక్ట్ లాగా మనం డెవలప్ చేస్తాం. సూపర్. సో ఏంటి సార్ స్పెసిఫికేషన్ టోటల్ ఈ ప్రాజెక్ట్ ది? ఇంద్రప్రస్థ. సో SVS ఇంద్రప్రస్థ ప్రాజెక్ట్ అనేది లైక్ ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఓకే. యాజ్ ఏ డెవలపర్ గా మాకైనా, ఇన్వెస్టర్స్ కైనా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. సో 12 acres టోటల్ లేఅవుట్ ఈస్ 12 acres. ఓకే. ఓన్లీ 171 plots. ఓకే. ఆల్ ఆర్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్. టు కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసాం. CC సర్విలెన్స్, 24 hours సెక్యూరిటీ అండ్ కంప్లీట్ డెవలప్మెంట్స్ అండి. ఏదైతే LP నెంబర్, ఏరా నెంబర్ అండ్ ఫైనల్ LP, మార్ట్గేజ్ రిలీజ్, ఓకే. డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ట్యాంక్ అచ్చా. అన్ని కూడా రన్నింగ్ లో ఉన్నాయి. 24 hours ఎప్పుడైనా సైట్ కి రావచ్చు. అచ్చా. ఎవరైతే ఆల్రెడీ అన్ని బయర్స్ అయినా, ప్రపోజ్డ్ బయర్స్ అయినా 24 hours సైట్ కి రావచ్చు. ఓకే. అండ్ ఆల్రెడీ డెవలప్డ్. మీరు అన్ని developed, డెవలప్డ్ okay. అండి. Wow. మార్ట్గేజ్ కూడా రిలీజ్ అయిపోయినాయి.
సో 24 hours కూడా సైట్ విజిట్ చేయొచ్చు. ఈవెన్ బయర్స్ కొనాలనుకునే వాళ్ళైనా కొన్నవాళ్ళైనా ఇక్కడ ఎప్పుడు సెక్యూరిటీ 24 hours అవైలబుల్ ఉంటుంది. సార్ మీరు సెక్యూరిటీ ఇవ్వట్లేదు సార్, హైవే ఇదే కదా మొత్తం, ఎప్పుడు హైవే చూసినా ఇంకా ఎక్కువ ఇంకా అసలు సెక్యూరిటీ అదే కావాలి. అంటున్నా, అంటే ఎక్కడ చూసినా జనమే ఉంటారు కదా. Yes, exactly. సో వండర్ఫుల్ ప్రాజెక్ట్ సార్ Yeah. నిజంగా. Yeah. సో మీ అఖండ ప్రాపర్టీస్ గురించి చెప్పండి సార్. Yeah. చాలా బజ్ ఉంది ఈ మధ్య కాలంలో, ఈస్ట్ లో దడదడలు ఆడిస్తుంది అఖండ ప్రాపర్టీస్. సో అఖండ ప్రాపర్టీస్ ఆ పేరులోనే ఒక వైబ్ ఉందండి. ఎస్, సో మా మార్కెటింగ్ టీమ్ అంతకన్నా వైబ్ తో బాగా వర్క్ చేస్తున్నారు. చూసాను కదా ఇవాళ, బ్రహ్మాండం అసలు. సో మా మార్కెటింగ్ టీమే మా అఖండ ప్రాపర్టీస్ వైబ్ క్రియేట్ చేశారు. వండర్ఫుల్, వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ డెడికేషనే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. గ్రేట్. మా సంకల్పం ఎంత బలంగా ఉందో వాళ్ళు ఇంకంతకన్నా బలంగా వర్క్ చేస్తున్నారు. అవును చూసాను. ఎస్, ఈ రిజల్ట్ అంతా రావడానికి వాళ్ళ హార్డ్ వర్క్ అండి. నేను ఇవాళ చూసా కదా మీ టీము ఎంత బలమైన టీము అంటే, రియల్ ఎస్టేట్ లో వీళ్ళందరూ నాకు చాలా మంది తెలుసు, మీ టీమ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది తెలుసు నాకు. అంటే అంత బాగా వాళ్ళు మార్కెట్ లో ఉన్నారు. రైట్, అనిల్ గారిని నేను కలవలేదు ఇంత, అంటే మిమ్మల్ని నేను కలవలేదు. సో మీ ప్రస్థానం, సో ఎందుకంటే మిమ్మల్ని నమ్ముతేనే ప్రాజెక్ట్ లోకి వస్తారు. ఎగ్జాక్ట్లీ. యా, సో కంప్లీట్ గా అది మార్కెటింగ్ ఫీల్డ్ అండి. ఇప్పటి వరకు నేను డిఫరెంట్ మార్కెటింగ్ కంపెనీస్ లో వర్క్ చేసి ఓకే 5 years బ్యాక్ కంపెనీ స్టార్ట్ చేశాను. Oh, 5 years super. అండ్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. టోటల్ గా ఇప్పటి వరకు 2000 plots అమ్మాను. ఓహ్ వండర్ఫుల్. 2000 plots అమ్మాను, అన్ని కూడా త్రూ మార్కెటింగ్ ఛానల్ ద్వారా అమ్మాను. ఓకే, బై లక్కీగా నేను ఏదైతే 5000 4000 ప్రైస్ లో అమ్మింది ఈ రోజు 50-60,000 ఉంది. బాబా, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా కస్టమర్స్ కి ఆల్వేస్ సర్వీస్ ఇస్తూ, సో మంచి అప్రిషియేషన్ ఉన్న లొకేషన్స్ లోనే ఇప్పటి వరకు మనం ఓన్ ప్రాజెక్ట్స్ అయినా మార్కెటింగ్ అప్పుడైనా ఇచ్చాము. ఓకే, ఆల్వేస్ బెస్ట్ ఇవ్వడానికి మనం ఆల్వేస్ ట్రై చేస్తాం. వండర్ఫుల్ సో టోటల్ 10 years ఎక్స్పీరియన్స్ సార్. అండ్ యాజ్ ఓనర్షిప్ గా టోటల్ గా 5 years నుంచి కంపెనీ రన్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పటి వరకు మనం 7 ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. ఓకే, సో ఇది రన్నింగ్ 8 ప్రాజెక్ట్. రైట్ సార్. నేను గమనించాను ముఖ్యంగా ఎన్ఆర్ఐలు వరంగల్ హైవే మీద బాగా దృష్టి చూపెడుతున్నారు. అండ్ మిగతా వాళ్ళు కూడా ఆ వెస్ట్ ఖాళీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మొత్తం ఇప్పుడు ఈస్ట్ మీద పడుతున్నారు. ఎందుకు ఇంత మెయిన్ చాయిస్ అయింది అనుకోవచ్చు? సో ఈస్ట్ లో ఉన్న గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పటికీ రీజనబుల్ బడ్జెట్ లో ప్లాట్స్ అవైలబుల్. కరెక్ట్, కరెక్ట్, సూపర్ పాయింట్. అవును, సో చాలా రీజనబుల్ బడ్జెట్, ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉన్నాయి. ఈ రీజనబుల్ బడ్జెట్ లో కొన్నప్పుడు ఫాస్ట్ గా గ్రోత్ అవడానికి ఛాన్స్ ఉంది. అవును. అండ్ వన్ మోర్ థింగ్, మీరు చెప్పారు తెలంగాణకి హార్ట్ ఆఫ్ ది సిటీ వరంగల్. Yes, of course. సో హైదరాబాద్ తర్వాత హార్ట్ ఆఫ్ ది సిటీ వరంగల్. వరంగల్. సో కనెక్టివిటీస్ పరంగా అండ్ తెలంగాణలో ఫస్ట్ మెడికల్ హబ్ ఎయిమ్స్ ఇక్కడే వచ్చింది. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు మన సైట్ దగ్గర నుంచి మనకి ఓఆర్ఆర్ నుంచి చూస్తే మన సైట్ వరకు ఎవ్రీ 5 to 6 minutes డ్రైవ్ లో ఏదో ఒక టౌన్ వస్తుంది. బీబీ నగర్ ఎయిమ్స్ అవ్వచ్చు, గట్కేసర్ టౌన్ అవ్వచ్చు, అండ్ దెన్ ఆఫ్టర్ భువనగిరి కానీ, యాదాద్రి టెంపుల్ కానీ, స్వర్ణగిరి కానీ, ఎయిమ్స్ కానీ, ఇవన్నీ చూస్తే అండ్ రైల్వే కనెక్టివిటీస్, రోడ్ కనెక్టివిటీస్ అండ్ 6 lane ఎక్స్పాన్షన్ అవుతుంది. ఇవన్నీ కూడా సో మెనీ థింగ్స్, ఒక్కటని కాదు, సో మెనీ. అంటే ఇన్వెస్ట్ చేయడానికి ఎన్ఆర్ఐస్ అనే కాదండి, సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా, అప్పర్ మిడిల్ క్లాస్ అయినా, ఎన్ఆర్ఐస్ అయినా. అంటే ఎన్ఆర్ఐస్ చాలా జాగ్రత్తగా ఉంటారు ఏదైనా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసే ముందు. వాళ్ళు ఎటువైపు దృష్టి సారిస్తే అటు ట్రెండ్ నడుస్తుందని ఒక నమ్మకం అనమాట ఎవరికైనా. రైట్ సార్. ఇప్పుడు కొనే వాళ్ళు ఎప్పుడైనా ఆలోచించేది లీగాలిటీ. సో మన ప్రాజెక్ట్ కున్న లీగాలిటీస్ ఏంటి, అప్రూవల్స్ ఏంటి? సో లీగాలిటీ పాయింట్ వీఆర్ వెరీ క్లియర్ అండి. ఓకే. సో బికాస్ ఆఫ్ ఏంటంటే, అంతా కంపెనీ పేరు మీద మనకి ల్యాండ్ అనేది అప్రూవల్స్ దగ్గర నుంచి అన్ని కూడా ఓకే, సింగిల్ ఓనర్షిప్ అంతా కంపెనీ పేరుతోనే ఉంది. ఓకే. దెన్ ఆఫ్టర్ ఫైనల్ ఎల్పి, డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్, దట్ ఫైనల్ అప్రూవ్డ్. దట్ ఫైనల్ అప్రూవ్డ్. సో రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట. ఓకే. మనం ఈ రోజు వచ్చి రేపు మార్నింగ్ వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కస్టమర్ ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోండి. అండ్ స్టే చేయడానికి ఆల్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ మనం ఇచ్చాం. ఓకే. సో వాస్తు క్లియరెన్స్ ఉందా సార్ దీనికి? నార్త్ ఎంట్రీ, ఈస్ట్ అండ్ వెస్ట్. కరెక్ట్. ఈశాన్యంలో స్విమ్మింగ్ పూల్ పెట్టాం, ఏదైతే వాటర్ కావాలో అక్కడ ఇచ్చాం. అన్ని కూడా వెరీ క్లియర్. వాస్తు పరంగా బాగుంది, కనెక్టివిటీస్ బాగున్నాయి, రోడ్స్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ డిటిసిపి ఫైనల్ అప్రూవ్డ్ వచ్చిన వెరీ ఫ్యూ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇది ఒకటి. అవును, అందులో మనది టాప్ మోస్ట్. కరెక్ట్. నిజానికి సార్ నేను అంటే ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ చాలా సంవత్సరాలు గమనిస్తున్నాను. అంటే ఈ ప్రాజెక్ట్ కనుక నా చేతికి వస్తే, మీ చేతికి కాకుండా నాకు చేతికి వచ్చి ఉంటే 20,000 పెట్టేవాడిని. అంటే ప్రేక్షకులకి మాట చెప్పకూడదు. సో మా టార్గెట్ ప్రైస్ కూడా నెక్స్ట్ 1000 days లో లాస్ట్ ప్లాట్ మీ 25,000 నుంచి 30,000 అమ్ముతాను.
ఖచ్చితంగా అమ్ముతారు, ఎందుకంటే ఆ కెపాసిటీ ఉంది ఈ సైట్ కి. ప్రాజెక్ట్ కి ఉంది. ఎస్, సో అందులో డెవలప్మెంట్స్ కూడా స్కోప్ ఉంది కాబట్టి సూపర్ సూపర్. సో సైజెస్ ఎట్లా ఉన్నాయి సార్? సో వెరీ కంఫర్ట్ సైజెస్ అండి. ఇక్కడ Okay. సైజెస్ వచ్చేసరికి యూనిక్ గా 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ చేసి ఓకే 165, 180, 183 అండ్ మాక్సిమం వచ్చేసరికి 367. ఓకే సో కమర్షియల్ బిట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. Okay. థింగ్ ఏంటంటే కమర్షియల్ బిట్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఓ సో ఏదైతే మీరు మెయిన్ రోడ్ అప్రోచింగ్ ఉందో ఈ అవును. మెయిన్ రోడ్ అవును. కూడా మనకి అచ్చా, కమర్షియల్ బిట్స్ కమర్షియల్ బిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓ పార్క్ వ్యూ ఉన్నాయి, ఈ 40 ఫీట్ రోడ్ ఉన్నాయి. సో అండ్ స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉన్నాయి. అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే మనకి కస్టమర్ కి ఏదైతే చూస్తారో అవును, అవైలబుల్ అన్ని ఉన్నాయి. అవును, ఎవరైనా వస్తే వడ్డించిన విస్తరలాగా కనబడుతుంది Yes, సైట్. sir. వండర్ఫుల్ నిజంగా. అవైలబుల్ ప్లాట్స్ కూడా అవును. బెస్ట్ ప్లాట్స్. రైట్. ఇంకో నన్ను ఇక్కడ ప్రాజెక్ట్ నేను ఇవాళ ఎందుకు వచ్చాను ఇక్కడికి చూద్దాము అంటే, నాకు బాగా ఆకర్షించిన పాయింట్ ఏంటంటే, ఒకటి వీకెండ్ విల్లాస్. సో దాంట్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ మంత్ అద్దె ఇవ్వడం, ఇది సరే కొన్ని ప్రాజెక్టులు ఇంతకుముందు కూడా ఇస్తున్నాయి. కానీ నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే 3 years వరకు చెక్స్ ఇచ్చేస్తాం, అవునండి. పోస్ట్ డేటెడ్ చెక్స్ ముందే ఇచ్చేస్తాం. 3 సంవత్సరాల వరకు మీకు సంతకం పెట్టి ఇచ్చేస్తామని నాకు భలే అనిపించింది. ఓ వావ్, ఒక కొత్త వరం అది. మంత్లీ చెక్స్ ఇస్తామండి. అదే అంటున్నా. 1 year కి చెక్ ఒకటి, లేదు, లేదు. అలా కాదు. ఎందుకంటే ఇవన్నీ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లైన్. కరెక్ట్. కస్టమర్స్ ని కొంచెం మనం కన్విన్స్ చేసి దేర్ ప్లాన్, బట్ అన్ఫార్చునేట్ గా ఓకే కొన్ని కంపెనీస్ ఇవ్వలేకపోయినాయి. బట్ ఆ డామేజ్ ఈసారి అవ్వకూడదు, ఆ అచ్చా. డిస్టర్బెన్స్ అవ్వకూడదు అని ఓకే చెప్పి ఓకే మనం ఫుల్ గానే కంప్లీట్ మన విజన్ తో ఉన్నాం. సో ఎలా ఇవ్వాలి కస్టమర్స్ కి, ఏ కైండ్ ఆఫ్ ఇన్కమ్ తో ఇవ్వాలనేది క్లియర్ ఉన్నాం. సూపర్ అందుకే ముందుగానే చెక్స్ ఇచ్చేస్తాం, రెంటల్ అగ్రిమెంట్ ఇచ్చేస్తాం. సూపర్ సార్ నిజంగా. సో ఏంటి విల్లా సైజెస్ ఎట్లా ఉంటాయి సార్? విల్లా మేము కొనాలి అనుకుంటే విల్లా వచ్చేటప్పటికి సార్ అది కూడా చాలా రీజనబుల్ బడ్జెట్ లో కంఫర్ట్ గా పెట్టాం. ఓకే ఎలా అంటే ఇక్కడ 165 స్క్వేర్ యార్డ్స్ యూనిట్ తో 600 SFT కన్స్ట్రక్షన్ చేసిస్తాం. ఓకే సో దట్ గోస్ టు 39 lakhs ఓన్లీ. 39 lakhs. 39 lakhs. ఓకే సో 39 lakhs పెడితే 165 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్, 600 SFT కన్స్ట్రక్షన్, దేర్ ఓన్ ప్రాపర్టీ, గోస్ టు ద ప్రాపర్టీ అయిపోతుంది. ఓకే ఎవ్రీ మంత్ 10,000 రెంట్ ఇస్తాం. సార్ చారిటీ ఏం చేయట్లేదుగా? కాదుగా, డౌట్ వస్తుంది. లేదండి, ఇన్ని వరాలు ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ డెవలప్ అవ్వాలి. ఓకే ఎవరైనా వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండాలన్నా సపోర్టింగ్ గా ఉండాలి. ఓకే అండ్ వీకెండ్స్ లో ఎవరైనా స్టే చేయాలన్నా ఓకే రీజనబుల్ బడ్జెట్ లో వాళ్ళు 2-3 days స్టే చేయగలగాలి. రైట్. So, ఈ పాయింట్స్ అన్ని. సో అద్దె ఎట్లా ఇస్తారు సార్? అంటే మీరు దీన్ని బయట వాళ్ళకు రెంట్కి ఇస్తారా? Yeah. వీటిని ఎందుకంటే అండి మనం ఇక్కడ ఇచ్చిన ఫెసిలిటీస్, ఓకే యాంపీ థియేటర్ దగ్గర నుంచి, స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి, బాక్స్ క్రికెట్ దగ్గర నుంచి, షటిల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, Yes. ఇవన్నీ కూడా ఏదైనా ఫ్యామిలీ వచ్చి ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ, గెట్ టుగెదర్ కానీ, ఓకే 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 ఇవన్నీ చేయాలంటే సిటీకి నియర్ బై ఉంది, కరెక్ట్. కంప్లీట్ సెక్యూరిటీగా ఉంది. సో ఓకే ఇవన్నీ కూడా మనకి ఎవరైనా వచ్చి ఒక 2 days 3 days లేదా 20-30 members గ్యాదర్ అయ్యడానికి డెఫినెట్గా మాకు ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఓ సో ఖచ్చితంగా. దాని బేసిస్ కొని మన కస్టమర్స్ మీకు యాదాద్రి పక్కన అంటే యాదాద్రి నేను ఆ గ్రోత్ కనిపిస్తుంది. అదే అంటే ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఆ గ్రోత్ నేను So, ఊహించుకోగలను. యాదాద్రి కనిపిస్తుంది, హైవే కనిపిస్తుంది, Yes. విలేజ్ కనిపిస్తుంది, సైట్ వచ్చేటప్పుడు చాలా బ్యూటిఫుల్. ఇవన్నీ కాదు సార్, నాకు ఇంకా నచ్చింది ఏంటంటే వరంగల్ నుంచి ఒక 1 hour లో ఇక్కడికి వచ్చేయచ్చు, హైదరాబాద్ నుంచి ఒక ½ an hour లో వచ్చేసేయచ్చు. ఓకే. అటు మన సిద్దిపేట నుంచి కూడా 1 hour లో వచ్చేయచ్చు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వచ్చాక ఇంకా దగ్గర. ఎగ్జాక్ట్లీ, ఇంకా దగ్గర అయిపోతుంది. రీజనల్ రింగ్ రోడ్ 5 minutes డ్రైవ్, ఓన్లీ 5 minutes. సో ఈ అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు మనం 1000 days లో డబుల్ అవ్వదా కస్టమర్? మీరే చెప్పండి. యాజ్ ఏ 1000 జర్నలిస్ట్ days గా మీరు అవసరం లేదు సార్, నేను అదే అంటున్నా. 1000 days అవసరం లేదు. అంటే మీరు ఆప్టిమిస్టిక్ గా కొంచెం ఎక్కువ ఇచ్చుంటారేమో అనుకున్నాను. నాకు తెలిసి 2 years చాలు. సో 24 ఇదే స్పీడ్ లో గ్రోత్ కనుక కంటిన్యూ అవుతే, అనౌన్స్ కనుక అవుతే 2 years చాలు. ఎందుకంటే ఇప్పుడు మంచి పాజిటివ్ సైన్స్ మీరు అన్నట్టుగా ఇప్పుడు యాదాద్రికి పాలక మండలి అనౌన్స్ చేశారు, సెంట్రల్ ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి. పాలక మండలిలో కూడా మంచి సెలబ్రిటీస్ ని సెలెక్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ, ఇవాళ చాలా ఫండింగ్ అనేది బాగా జనరేట్ అవుతుంది. కరెక్ట్. సో ఇది డెఫినెట్ గా అడ్వాంటేజ్ అండి. వావ్, ఈస్ట్ కి అనేది చాలా ప్లస్ పాయింట్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సూపర్ సార్. సో అనిల్ గారు, Yeah. నాకు తెలిసి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వీకెండ్ విలాస్ కంటే ఓపెన్ ప్లాట్ కే మంచి అది ఉంది ఎగ్జాక్ట్లీ అండి కదా. ఓపెన్ ప్లాట్ మీదే ఫాస్ట్ గా గ్రోత్ వస్తుంది. కరెక్ట్. ఆ బడ్జెట్ లో ఎక్కువ ల్యాండ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఎప్పుడైనా రీసేల్ చేసుకోవాలన్నా దాన్ని పార్షియల్ గా మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఐ మీన్ టు సే పార్షియల్ గా బిట్ వైజ్ గా
సేల్ చేసుకుంటే. ఓకే. సో అవసరాన్ని బట్టి మనం రీసేల్ చేసుకోవాలి. అండ్ నాకేమనిపిస్తుంది అంటే చుట్టూ విల్లాస్ ఉన్నాయి అనుకోండి, మధ్యలో మీ ఓపెన్ ప్లాట్ ఉందనుకోండి, వేలం పాటలో కొనుక్కుంటారు ఎవరైనా. ఎగ్జాక్ట్లీ అలా. సో ఇక్కడ ఏంటంటే టూ కాన్సెప్ట్. రైట్. ఓపెన్ ప్లాట్ తీసుకోమనేది ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం అంటే ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ వస్తుంది, అవును, రీజనబుల్ బడ్జెట్ లో ఉంది. కరెక్ట్. దెన్ ఆఫ్టర్ దాన్ని 18,000 లో ఒక 100 స్క్వేర్ యార్డ్స్, 20,000 లో 25, 30 యావరేజ్ చూస్తే వాళ్ళకి నేను ఏదైతే కమిట్ అయ్యానో 1000 days లో డబుల్ చేస్తా అని, అది ఆ కాన్సెప్ట్ అది రీచ్ అవ్వడానికి ఈజీ వే. సూపర్ ఇఫ్ సూపర్. గో విత్ విల్లాకి వెళ్ళారనుకోండి, Hmm. ఎవరికైతే ఇప్పుడు మనకి మంత్లీ స్టాండర్డ్ ఇన్కమ్ కావాలి ఓకే. అండ్ ఇప్పటి వరకు నాకు ఒక వీకెండ్ హోమ్ అనే డ్రీమ్ కాన్సెప్ట్ అనే వాళ్ళకి వీకెండ్ హోమ్ అనేది తీసుకోవచ్చు. Okay. వెరీ ఫ్యూ పీపుల్ కనెక్ట్ అవుద్ది. కరెక్ట్. ఓపెన్ ప్లాట్స్ అయితే అందరూ తీసుకోవచ్చు. మధ్య తరగతి Comfort- వాళ్ళైనా కూడా హ్యాపీగా Yeah, ఎఫర్ట్ and చేయొచ్చు. ఇంకో వన్ మోర్ బ్యూటీ థింగ్, 80% వరకు లోన్ వస్తుంది ఓపెన్ అరే, ప్లాట్ లో కూడా. ఓహో సూపర్. సో ఎస్ బ్యాంక్ నుంచి ఇస్తున్నాం, ఐడిబిఐ నుంచి, పిఎన్బి నుంచి, అండ్ Okay. దే కెన్ గో ఎనీ బ్యాంక్. అచ్చా. సో ఏదైతే నేను చెప్పానో ఆ బ్యాంక్స్ నుంచి 80% వస్తుంది. నేషనలైజ్ బ్యాంక్ అయితే కొంచెం తక్కువ రావచ్చు, బట్ బ్యాంక్ లోనే అవైలబుల్. రైట్. సో ఓపెన్ ప్లాట్స్ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి సార్? సో ఓపెన్ ప్లాట్స్ సార్ ఇప్పుడు చాలా చాలా రీజనబుల్ బడ్జెట్ లోనే పెట్టాం. ఎందుకంటే సెక్యూరిటీ దగ్గర నుంచి, రోడ్స్ దగ్గర నుంచి, డ్రైనేజ్ దగ్గర నుంచి, వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి, స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి, కాటేజెస్ దగ్గర నుంచి, ఇవన్నీ చూస్తే యాక్చువల్గా మీరు ఇందాక కూడా అన్నారు, ఈ ఫెసిలిటీస్ ఇచ్చి ఈ ప్రైస్ మినిమం 20-25,000 పెడితేనే దట్ ఈస్ రీజనబుల్. ఎగ్జాక్ట్లీ. బట్ మనం కానీ అలా లేదు. ప్రేక్షకులు నన్ను ఏం అనకండి, ఆయన ఏం పెట్టట్లేదు. బట్ ఆయన లేని ఐడియా ఇచ్చారేమో, నన్ను తిడతారు ఇప్పుడు వీళ్ళు. లేదు సార్, ఓన్లీ 12,999 per square yard. వండర్ఫుల్. ఈ ప్రైస్ మీరు చెప్తే సర్ప్రైజ్ అయి ఉంటారు డెఫినెట్ గా. సీరియస్ గా. సో ఇది 12,999 ఓన్లీ పర్ స్క్వేర్ యార్డ్ విత్ ఈ కైండ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ తో ఎక్కడ ఇవ్వలేము, ఇవ్వం కూడా. సార్ నేను ఒక మాట చెప్తా, అంటే నేను జెన్యున్ గా చెప్తాను. హైవే మీద ఇంతకంటే కొంచెం ముందు బిట్ అనుకోండి, 25,000 చెప్పారు 3 years బ్యాక్. 3 years బ్యాక్. 3 years బ్యాక్. సో ఇప్పుడు 50,000 అయి ఉంటుంది కదా. సీరియస్ గా అదే అంటున్నా నేను, సర్ప్రైజ్ ఇంత తక్కువలో ఎట్లా. నేను శ్యామ్ని అదే అడిగా, మామూలుగా కట్నం వద్దు అంటే మగపిల్లాడికి వీడికి ఏదో లోపం ఉంది అనుకుంటారు, తక్కువ ప్రైస్ పెడితే అమ్మో ఇదంత తేడా ఉందా అనే భయం వేసేలాగా ఉంది ప్రైస్. అన్ని ఆల్ గవర్నమెంట్ అప్రూవల్స్, అయినో డిటిసిపి, రేరా అండ్ బ్యాంక్ లోన్స్ Okay. అన్ని ఉన్నాయి. ఫెసిలిటీస్ కూడా లైవ్ లో చూసారు. చూసాం బ్రహ్మాండంగా. స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి ఎవెన్యూ ప్లాంటేషన్ అన్ని ఉన్నాయి. సో కస్టమర్ కి ఫాస్ట్ గా గ్రోత్ రావాలి అంటే దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. అండ్ ఈఎంఐ ఆఫర్స్ ఏమన్నా? ఈఎంఐ లేదండి, బ్యాంక్ లోన్సే అచ్చా. అవైల్ చేస్తున్నాం. ఓకే. బ్యాంక్ లోన్స్ కి వెళ్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఈఎంఐ. ఆఫ్ కోర్స్, Yeah. కరెక్ట్. ఓకే. ఇంతకుముందే అన్నట్టుగా ఈ మధ్య కాలంలో అఖండ ప్రాపర్టీస్ నేమ్ ఈస్ట్ లో బాగా వినిపిస్తుంది. ఏంటి మీ సక్సెస్ సీక్రెట్? మా సక్సెస్ మంత్ర అంతా మా మార్కెటింగ్ మిత్రులే. అంతేనా? సో దెన్ ఆఫ్టర్ మేము చూస్ చేసుకునే ప్రాజెక్ట్స్. కరెక్ట్. సో మా ప్రాజెక్ట్స్ అనేది వెల్ డెవలప్డ్ ప్రాజెక్ట్స్ మేము చూస్ చేసుకుంటాం. ఓకే. అండ్ దట్ రీజనబుల్ బడ్జెట్ లో. ఓకే. కనెక్టివిటీస్ బాగుండాలి, ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, ఓకే. అండ్ లీగల్ గా క్లియర్ ఉండాలి, బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉండాలి, పోస్ట్ సేల్స్ మెయింటెనెన్స్ ఉండాలి. దెన్ ఆఫ్టర్ ఎప్పుడైనా కస్టమర్ రీసేల్ చేసుకోవాలంటే ఓకే. అది ఈజీగా కస్టమరే రీసేల్ చేసుకునేలాగా అవైలబుల్ ఉన్న లొకేషన్స్ మేము చూస్ చేస్తున్నాం. సో మా ప్రాజెక్ట్సే మాకు బలం, మా మార్కెటింగ్ మిత్రులే మా దైవం. ధైర్యం, ధైర్యం దైవం కూడా. అన్ని. సూపర్. Yeah. ఈ ఇంటర్వ్యూ తర్వాత కానీ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చాలా మంది ఎన్ఆర్ఐస్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, నేను చూశాను. పోలీస్ వాళ్ళు వచ్చి కొంటున్నారు, రెవెన్యూ వాళ్ళు వచ్చి కొంటున్నారు. ఇట్స్ అ గుడ్ సైన్ యాక్చువల్, ఒక మంచి ప్రాజెక్ట్ కి సంబంధించి. సో ఒక డెవలపర్ గా ఇంత మంచి సైట్ ని చూస్ చేసుకోవడం దగ్గర నుంచి నిర్వహించడం వరకు మీ బాధ్యతను మీరు ఎట్లా డిఫైన్ చేసుకుంటారు? సో ఇది ప్రౌడ్, ఇట్స్ రియల్లీ ప్రౌడ్ మూమెంట్ అండి. Yes, యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటి ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయాలన్నా, దాన్ని మార్కెట్ లో పెట్టాలన్నా, దాన్ని మనం ప్రౌడ్ గా ప్రజెంట్ చేయాలన్నా, కరెక్ట్. దట్స్ యాక్చువల్లీ దట్ ఈస్ ద గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. నిజంగా సో నిజంగా. ఇలాంటి ప్రాజెక్ట్ లో మేము కస్టమర్ కి ప్రజెంట్ చేస్తే కస్టమర్ కి రిజల్ట్ చూసి వాళ్ళ రెస్పాన్స్ చూసి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సో అవును. డెఫినెట్ గా రిజల్ట్ అంటే 80% క్లోజింగ్ రేషియో ఉందండి. అవును. అవుట్ ఆఫ్ 10 members లో 8 members ఇక్కడ ఓకే చేసి వెళ్ళిపోతున్నారు. కరెక్ట్. నేను షాక్ ఏంటంటే ఢిల్లీ నుంచి, రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి వచ్చి కొంటున్నారు. అవునవును. నేను అది ఆశ్చర్యం, ఇదేంటి ఢిల్లీ నుంచి వచ్చి కొనడం ఏంటి అని. వాళ్ళకి హైదరాబాద్ అంటే ఇక్కడ వాళ్ళు టెంపరీగా స్టే చేయడానికి వచ్చారు. ఓకే. అయినా ప్రాజెక్ట్ లోకి వచ్చిన తర్వాత డోంట్ బిలీవ్, ఈ రోజు మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో ఎస్. డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ అయిన పీపుల్, అవును. రెవెన్యూ వాళ్ళు, అవును. అండ్ నార్త్ ఇండియన్స్, మీరు ఏదైతే యూపీ, వెస్ట్ బెంగాల్, వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు.
సో అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే కదా నాకే ప్రాజెక్ట్ చాలా అంత కనెక్ట్ చేస్తుందా, నాకే మన చాలా ప్రాజెక్ట్ లో సంతోషంగా అంత అనిపించింది. బ్యూటిఫికేషన్ ఉందా, నిజంగా. అట్రాక్టివ్ థింగ్స్ ఉన్నాయని కరెక్ట్ చాలా చాలా హ్యాపీ ఫీల్ అవునా. అది సో యాజ్ ఏ అఖండ ప్రాపర్టీస్ ఎండిగా ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎస్. సో వరంగల్ హైవే మీద చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చాలా వెంచర్స్ ఉన్నాయి. ఓకే, రకరకాల పేర్లతో రకరకాల కాన్సెప్ట్తో వస్తున్నారు. సో మన వంగపల్లి ఈ లొకేషన్లో ఎందుకు చూస్ చేసుకోవాలి దీన్ని? సో మన ప్రాజెక్ట్ అంటే మీరు అన్నట్టు ఏంటంటే సో మెనీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎక్కడైనా సార్ అంటే ప్రాజెక్ట్ వేయటం ఒక్కటే కాదు, దాని బ్యూటిఫికేషన్ కానీ పోస్ట్ Correct. సేల్స్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. మన కస్టమర్కి ఈరోజు ప్లాట్ సేల్ చేయడమే కాదు, రీసేల్ అష్యూరెన్స్ ఇస్తున్నాం, అప్రిషియేషన్ అష్యూరెన్స్ ఇస్తున్నాం. అవును. అండ్ దెన్ ఆఫ్టర్ ఎప్పుడైనా వాళ్ళు రావాలంటే ఇక్కడ స్టే చేయడానికి మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయబోతున్నాం. అండ్ వీకెండ్ హోమ్స్ కానీ ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అండి. అంటే అన్ని సినిమాల్లో కల్లా చిరంజీవి బాలకృష్ణ సినిమాని ఎందుకు చూస్తారు ఎక్కువ? అంతే సో కదా. సంథింగ్ ఈజ్ డిఫరెంట్. సో Definitely గా. అన్ని లుక్ లైక్ ఇది కూడా అన్ని ప్రాజెక్టులు ఉండొచ్చు, మన ప్రాజెక్ట్ ఈజ్ డిఫరెంట్. ఏదైతే మార్కెట్లో పబ్లిక్ ఏదైతే కావాలో అవన్నీ ఇక్కడ మనం మోర్ దాన్ ప్రొవైడ్ చేస్తాం. నిజంగా దట్ ఈస్ ఎంత ఒక 60-70 విల్లాస్ వస్తాయా సార్ దీంట్లో? సో వీఆర్ టార్గెటింగ్ క్లోజ్ టు 60 విల్లాస్ అండి. 60 విల్లాస్. 60 విల్లాస్ ఆల్రెడీ 2 కన్స్ట్రక్షన్ అని ఇంకో 8 బుకింగ్స్ అయిపోయినాయి. ఓ సో దసరా టైంకి వీఆర్ టార్గెటింగ్ 10 to 15 సేమ్ డే భూమి పూజ చేయాలనేది మా టార్గెట్. సూపర్. Yeah. నేను ఒక అద్భుతమైన స్వప్నం చూస్తున్నాను సార్. అంటే ఒక 1 year తర్వాతనో 6 months తర్వాతనో, అంటే మీ వేగం చూస్తే ఎనీ మూమెంట్ అయిపోవచ్చు. అంటే హైదరాబాద్ నుంచి ఫ్యామిలీస్ ఓ 10 ఫ్యామిలీస్ 20 ఫ్యామిలీస్ అలా వచ్చేసి నైట్ ఇక్కడ స్టే చేసి పొద్దున్నే యాదాద్రికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని ఆ తర్వాత సాయంత్రం వరకు ఆడుతూ పాడుతూ ఇక్కడ గడిపేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? సో అందుకు అన్ని విధాలు తగినట్టుగా ఉంది ఇది ఎగ్జాక్ట్ ప్రాపర్టీ. ఎగ్జాక్ట్. సో నిజంగా వండర్ఫుల్ లొకేషన్. ఇక్కడ నుంచి నైట్ వ్యూలో మన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పర్ఫెక్ట్ వ్యూ కనిపిస్తుంది. ఓకే. ఎర్లీ మార్నింగ్ 5-5:30కి లేచిన పర్ఫెక్ట్ వ్యూ కనిపిస్తుంది. అది మన ఇంటి పక్కనే స్వామివారు ఉన్నారా, మన కళ్ళ ముందే ఉన్నారా నిజంగా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇది కూడా చాలా అంటే నిజంగా మనం దేవుడి అనుగ్రహం పొందాలి అనుకుంటే ఇక్కడ ప్లాట్ తీసుకోవాలి ఖచ్చితంగా. మీకు రేపు అంటే ఎక్స్కర్షన్కి వచ్చే పిల్లల కోసమైనా ఇక్కడ విడిది చేసి పొద్దున్నే దర్శనం చేసుకుని వెళ్ళిపోయడానికి వీలుగా ఒక అద్భుతమైన లొకేషన్ ఇది. సో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది సార్ ఇక్కడ? ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇక్కడ కంప్లీట్ గా పర్మనెంట్ గా స్టే చేయాలనుకున్నా స్కూల్స్ నియర్ బై ఉన్నాయి, కాలేజెస్ నియర్ బై ఉన్నాయి, నియర్ బై ఏదైతే హోమ్ నీడ్స్ రిక్వైర్మెంట్ ఇవన్నీ నియర్ బై దొరుకుతాయండి. దెన్ ఆఫ్టర్ ఏదైతే ఎంటర్టైన్మెంట్ మీరు జోన్ ఏదైతే అన్నారో మన ఇన్సైడ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ లోనే సో మెనీ షటిల్ కోర్టు, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసాం. ఓకే. సో షటిల్ కోర్ట్ దగ్గర నుంచి, స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి, యాంపీ థియేటర్ దగ్గర నుంచి, అండ్ ఏదైనా చిట్ చాట్ చేసుకోవడానికి రచ్చబండ దగ్గర నుంచి అన్ని ఇచ్చాము. సో ఏదైనా ఫ్యామిలీతో ఎంటర్టైన్ ఆల్ కైండ్ ఆఫ్ కిడ్స్, అడల్ట్ అందరికి వాకింగ్ ట్రాక్ అన్ని ఇచ్చాం. సూపర్. సో వండర్ఫుల్ సార్. అయితే ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అండ్ ఇది ఐటీ కారిడార్ గా కూడా, అంటే ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ అవుతుందని విన్నాను. ఐటీ కూడా ఉందా ఇటువైపు? ఐటీ మనకి పోచారం 30-35 మినిట్స్ సార్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఫ్లైఓవర్స్ ఇవన్నీ ఎక్స్పెన్షన్ అవుతున్నాయి, అవును వరంగల్ లెవెల్ మీరు వచ్చేటప్పుడు చూసుంటారు. ఇవన్నీ ఓఆర్ఆర్ నుంచి 30 minutes డ్రైవ్ మన సైట్. అవును. సో అక్కడ నుంచి 5 to 8 minutes ఇన్ఫోసిస్ క్యాంపస్. ఓకే. సో టోటల్ గా మాక్సిమం 40 minutes లో మన సైట్ నుంచి, మన ప్రాజెక్ట్ నుంచి ఇన్ఫోసిస్ క్యాంపస్ కి ఓన్లీ 30-40 minutes డ్రైవ్ లో వెళ్ళిపోవచ్చు. దట్ ఈస్ వెరీ నాన్ ట్రాఫిక్ జోన్. ఓకే. ఫీల్ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. సో దీన్ని గ్రోత్ కారిడార్ అంటున్నారు. ఏమేమి వస్తున్నాయి ఇక్కడ? సో ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ జోన్ అవ్వచ్చు, డివోషనల్ జోన్ అవ్వచ్చు, మెడికల్ హబ్ అవ్వచ్చు, కనెక్టివిటీస్ అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, అన్ని ఆల్ కైండ్ ఆఫ్ ఉన్నాయండి. మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా నిజంగా అంటే అత్యంత పురాతనమైన వేల ఏళ్ళ ఆలయాలు కూడా ఉన్నాయి దీని చుట్టుపక్కల. రామాలయం, సోమేశ్వర ఆలయం కావచ్చు, కొలన్పాక సోమేశ్వర ఆలయం కానీ, జైన్ మందిర్ కానీ, జైన్ మందిర్ మన సైట్ దాటిన తర్వాత బిఫోర్ దట్ స్వర్ణగిరి టెంపుల్ ఉంది, యాదాద్రి టెంపుల్ మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. సో ఇలా సో మెనీ అండి. అంటే నాట్ ఓన్లీ ఏదైనా ఒక ఏరియా ఒక కైండ్ ఆఫ్ థింగ్ లోనే డెవలప్ అవుతుంది. కానీ మన ఈస్ట్ జోన్, మన వరంగల్ వచ్చేసరికి ఇది అదని లేదండి, అన్నీ ఉన్నాయి. ఐటీ దగ్గర నుంచి, ఇండస్ట్రియల్ దగ్గర నుంచి, డివోషనల్ దగ్గర నుంచి, మెడికల్ దగ్గర నుంచి, కనెక్టివిటీస్ దగ్గర నుంచి. అదే కదా. సో ఇవన్నీ ఉన్నాయి.
వాటన్నిటిలో కూడా బ్యూటిఫుల్ మన ప్రాజెక్ట్, ఇంకా మన ప్రాజెక్ట్లోకి వచ్చాక ఇంకొక అద్భుతాలు కనిపిస్తాయి. సో పర్ఫెక్ట్ అద్భుతాల్లో పర్ఫెక్ట్ మహాద్భుతం అన్నట్టు ఇక్కడ అవును, ఇక్కడ ఒక అవును. అద్భుతం సృష్టించాం. సూపర్. అంటే నాకు తెలిసి మీరు 100 రోజుల్లో ఎలాగో దీన్ని కంప్లీట్ చేసేస్తారు. యా యా. సో మీ నుంచి ఇంకా ఇలాంటి ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఇదే ఏరియాలో ఇంకో 30 acres వీఆర్ ప్లానింగ్ టు అచ్చా. ఇన్వెస్ట్ అండి. Oh. అండ్ వన్ మోర్ థింగ్, మన వెరీ రీసెంట్లీ ఇక్కడ రాంపల్లి నియర్ బై అండ్ చల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఇవన్నీ Okay. కూడా మనకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే. సో రన్నింగ్ లో 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఓ అండ్ అప్కమింగ్ ఇంకొక 4 to 5 ప్రాజెక్ట్స్ రన్నింగ్ లో ఉన్నాయి. Okay. ప్లాన్ లో. ఇంత చెప్పిన తర్వాత విన్నాక కూడా చేతిలో డబ్బులు పట్టుకొని పెట్టాలా వద్దా అని ఆలోచించి ఒక బ్యాచ్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఇంకా ఏదో కొంచెం అవునా అవునా అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో ఎప్పుడైనా డిసిషన్ అనేది ఇమీడియట్ గా తీసుకోవాలండి. కొన్ని మంచి పనులు ఇమీడియట్ గా తీసుకోవాలి. నిజం. సో ఏంటంటే దీంట్లో డబ్బులు ఉండాల్సిన అవసరమే లేదు సార్. బ్యాంక్ లోన్స్ ఉన్నాయి ఇక్కడ. కరెక్ట్. సో 80%. చేతిలో ఒక 3 to 4 lakhs ఉంటే చాలు. ఓ 25 లక్షల ప్రాపర్టీ మీ సొంతం అవుతుంది. సో దీంట్లో మళ్ళీ 3 years లో మీరు ఏదైతే లోన్ అయిపోయే టైంకి ఇక్కడ డబుల్ అయి ఉంటుంది. మీరు 5 లక్షలు పెట్టుబడితో 50 లక్షలు సంపాదించవచ్చు. ఆ, ఎందుకంటే 5 లక్షలు డౌన్ పేమెంట్ పే చేస్తే మిగతా అంతా లోన్ వస్తుంది. ఉమ్, వాళ్ళు ఈఎంఐ పే చేసుకుంటే వెళ్ళిపోతారు. 3 years లో మన ప్రాపర్టీ డబుల్ అవడానికి 100% ఛాన్స్ ఉంది. దెన్ ఆఫ్టర్ ఖచ్చితంగా. డబ్బులు వాళ్ళే కదా. ఆ, బ్రహ్మాండంగా. సో సో ఇది అడ్వాంటేజెస్. సో ఎవరైతే ఇంకా డైలమాలో, అంటే ఇంకా డిసిషన్ తీసుకోవాలా వద్దా దయచేసి ఇమీడియట్ గా డిసిషన్ తీసుకోండి. సో భూమి మీద పెట్టింది అందరూ రెగ్యులర్ గా చెప్పేదే, రైట్ ఇన్వెస్ట్మెంట్ రైట్ ప్లేస్ లో పెడితే ఎప్పటికీ లాస్ అవ్వదు. అవును. సో 100% ఇది రైట్ ప్లాట్ఫామ్, రైట్ లొకేషన్, రైట్ ప్రాజెక్ట్. సో ఇమీడియట్ గా ఇన్వెస్ట్ చేయండి. బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, డౌన్ పేమెంట్ తక్కువ. ఇఫ్ యూ వాంట్ టు గో విత్ అవుట్ రైట్, సో అది కూడా బెస్ట్, లీగల్ గా క్లియర్ ఉన్న ల్యాండ్. సో సూపర్. అంటారు కదా, ఈ భూమండలం మీద ఉన్న అతి గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటంటే భూమి మీద పెట్టడమే. ఎగ్జాక్ట్లీ. సో వండర్ఫుల్. నేను చాలా మంది రిటైర్డ్ పీపుల్ కూడా చూసాం మన వెంచర్ లో. అంటే రిటైర్డ్ పీపుల్ కి ఇది ఏమన్నా అంటే సో సూటబుల్ గా రిటైర్డ్ ఉంటుంది? పీపుల్ కి ఇప్పుడు ఏంటంటే అండి, పాపం వాళ్ళు రెగ్యులర్ గా ట్రాఫిక్ జోన్ లో అండ్ అవును. అపార్ట్మెంట్స్ లో కల్చర్ లో సో ఎలోన్ గా ఫీల్ అయిపోయి నేచర్ మిస్ అవుతున్నారు. అవును. ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అవ్వచ్చు, న్యూ బోర్న్ బేబీస్ అవ్వచ్చు, రైట్. దే ఆర్ మిస్సింగ్ నేచర్ ని. కరెక్ట్. ఆ నేచర్ అనేది ఇక్కడ మీరు చూసారు, గ్రీనరీ పాయింట్ ఆఫ్ ప్లెజెంట్ గానీ, ట్రాఫిక్ ఫ్రీ జోన్, అవును. పొల్యూషన్ లేదు, అవును. అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది ఎవరైతే న్యూ బోర్న్ బేబీస్ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు కానీ, ఉమ్, అండ్ యాజ్ వెల్ యాజ్ రిటైర్డ్ పీపుల్, అవును. వీళ్ళిద్దరూ కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి మాక్సిమం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ వండర్ఫుల్. కైండ్ ఆఫ్ పీపుల్. అవును. ఇవాళ గోల్డ్ కాయిన్స్ కూడా ఇచ్చినట్టున్నారు. అమ్మా ఇది చెప్పట్లేదు మీరు. 25 గోల్డ్ కాయిన్స్ ఇచ్చేసామండి. ఓహో. సరిపోలేదు, ఇంకో 15 ఇవ్వాలి, అవునా? షార్ట్ ఫాల్ అని. సో దట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే. సో నెక్స్ట్ వీక్ కూడా భారీ మేళా ఏదో అనౌన్స్ చేసినట్టున్నారు. అవునండి. ఉంటుంది. రెగ్యులర్ గా 4 weeks పెడతాము ఈ మేళ. అచ్చా. ఈ 4 weeks లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేది మా టార్గెట్. సో ఈ వీక్ అయితే మా వాళ్ళు మిస్ అయ్యారు, మా ప్రేక్షకులు. సో నెక్స్ట్ వీక్ ఎలాగూ వచ్చేస్తారు, వాళ్ళకి ఏమి ఇస్తారు? చేద్దామండి, డెఫినెట్ గా. ఏదైనా లంచం ఇస్తే మా వాళ్ళు వచ్చేస్తారా? కస్టమర్ ఇస్ గాడ్ కాబట్టి Yes. మన డెఫినెట్ గా వాళ్ళకి Mm. మంచి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉంటాయి. సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటాయి, సర్ప్రైజ్ డిస్కౌంట్స్ ఉంటాయి, Oh. డెఫినెట్ గా ఉంటాయి. సూపర్. సో మన ఛానల్ ద్వారా వచ్చే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్స్. ఓ మా ఛానల్ పేరు చెప్తే yes. వండర్ఫుల్. మన ఛానల్ పేరు చెప్పండి, మర్చిపోకండి. మన ఛానల్ పేరు చెప్తే ఇంకా సూపర్ డిస్కౌంట్ వస్తుంది. సూపర్ సార్, సూపర్ సార్. ఫైనల్ గా ఏం చెప్తారు మన ప్రేక్షకులకి? సో ఫైనల్ గా ఒకటే అండి, ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో రీజనబుల్ బడ్జెట్లో, ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేసి, నాకు లీగల్గా సెక్యూరిటీగా ఉండాలి, ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండాలి, ఎప్పుడన్నా రీసేల్కి సపోర్టింగ్గా ఉండాలి, లేదు నేను అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండగలగాలి, Yes. బ్యాంక్ లోన్ సపోర్ట్ ఉండాలి, ఇవన్నీ ఉంటూ నాకు నా ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ కూడా కంఫర్ట్ ఉండాలి, స్విమ్మింగ్ Oh. పూల్ ఉండాలి, ఇవన్నీ బ్యాడ్మింటన్, షటిల్ కోర్టు, బాక్స్ క్రికెట్, యాంపీ థియేటర్ ఇవన్నీ ఉండాలనుకున్నారు. వాళ్ళది చాలా చాలా రీజనబుల్ బడ్జెట్లో పర్ స్క్వేర్ యార్డ్ 12,999లోనే మనం ఇస్తున్నాం. Wow. ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేయండి. Yes. ప్లాట్ సైజెస్ కూడా 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కమర్షియల్ బిట్స్ ఉన్నాయి, ఈస్ట్ ఉన్నాయి, వెస్ట్ ఉన్నాయి, కార్నర్స్ ఉన్నాయి, కాటేజెస్ ఉన్నాయి, మంత్లీ రెంటల్ అన్నీ ఉన్నాయి. ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో ఇమీడియట్గా రండి, మా కండ ప్రాపర్టీని సంప్రదించండి. మీకు బెస్ట్ ప్రైస్లో మేము మంచి డీల్ ఇస్తాం. మీకు 1000 daysలో డబల్ అవ్వడానికి అన్ని రకాల ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నాయి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అఖండ వారి ఇంద్రప్రస్థ రెండు కూడా ఒక రేంజ్లో పాజిటివ్ వైబ్స్ ఉన్న పేర్లు. ఇక సైట్ మీరు చూసుంటారు, మొత్తం మీకు చూపిస్తాను నేను.
సైట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఎన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్నాయో మీకు అర్థమవుతుంది. ఎన్ని అవకాశాలు, 80% లోన్ ఉంది, రైట్? వీకెండ్ విల్లాస్ ఉన్నాయి, దాని మీద రెంట్స్ ఉన్నాయి, ఓపెన్ ప్లాట్స్ కొంటే తొందరగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎటు చూసినా కూడా అద్భుతమైన ఆఫర్స్, మంచి గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, అనిల్ గారు బ్రహ్మాండమైన ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా మందిలో ఒక చిన్న డౌట్ ఉంటుంది, ఇప్పుడు కొంచెం రియల్ ఎస్టేట్ డల్ ఉంది కదా అని ఒక మాట విన్నాను. తప్పది. రియల్ ఎస్టేట్ ఒకవేళ నిజంగా డౌన్ ఉంటే డౌన్లో ఉన్నప్పుడే కొనుక్కోవాలి. హైలో ఉన్నప్పుడు మీరేం కొంటారు? కొనలేం మనం. అప్పుడు వీళ్ళకు డిమాండ్ వచ్చేస్తుంది, అనిల్ గారికి డిమాండ్ వస్తుంది, నేను ఇంత అంటే ఇంతే కొనాలంటాడు. ఇప్పుడు మనం డిమాండ్ చేయొచ్చు, నాకు ఇంతలోనే కావాలంటే ఆయన వినే అవకాశం ఉంటుంది ఈ టైంలోనే. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. నెక్స్ట్ సండే ఇదే ప్లేస్లో మన ఇంద్రప్రస్థ దీంట్లో కలుద్దాం. ఖచ్చితంగా రండి, నేను వస్తున్నాను నెక్స్ట్ వీక్ కూడా. ఖచ్చితంగా ఈ యొక్క విజిటర్స్ మేళాలో, కస్టమర్ మేళాలో మనం కూడా పాల్గొందాం. ఇంత మంచి సైట్ తక్కువ ధర అంటే 12,999 అనేది నెవర్ బిఫోర్ ప్రైస్ అండి. ఇది చాలా మంచి ప్రైస్. నాకు తెలిసి ఇంకొక ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడ నుంచి లోపలికి 7 కిలోమీటర్లు ఉంటుందండి, అక్కడ వాళ్ళు 12,000కి అమ్ముతున్నారు. నేను చెప్పే మాట 3 years బ్యాక్ది, మళ్ళీ ఇవాటి కూడా కాదు. సో ఇది నిజంగా అనిల్ గారికి భవిష్యత్ తెలవక ఇంత తక్కువకి ఇస్తున్నట్టున్నారు, మళ్ళీ ఆయన తెలిసే లోపే మనం కొనేసుకోవాలి. కాబట్టి రష్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ ప్రాజెక్ట్ సార్, ఆల్ ద బెస్ట్ మీకు. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.